ఏంటో ఎప్పుడు చూసినా లేటే. వస్తుందమ్మా వయ్యారి. అమ్మా ఏంటి ఎంత లేట్గా వచ్చావు? నీకే అమ్మా, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ పెట్టే ఉంది. నాకు ఆ పాత బండ మీద బాది చేతులు నొప్పెడుతున్నాయమ్మా. అవి అందరికున్న బాధలే కదా బాబు. ఏంటో అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ పక్కింటి సృజన లేదు, నేనంట అక్కడి విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ చెప్తానంట. నేను ఒక పెద్ద శాడిస్ట్ అంట. నిజమే కదా? ఏమన్నావు? మంచిదాన్ని అంటున్నాను. ఏంటో అందరి కళ్ళు నా మీదే. ఈ పక్క నుంచి వెళ్తారు. అబ్బా షాపింగ్ లేట్ అయిపోతుంది. ఏ హర్షి, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ వెళ్తున్నా. వచ్చి కూర్చో, మాతో మాట్లాడు. నేను కూర్చొని, నాకు చాలా పనులు ఉన్నాయి అక్కడ. వచ్చి కూర్చోవమ్మా, మాతో మాట్లాడు. సరే, ఇంతకు నేను ఎందుకు పిలిచారో చెప్పండి. నీతో మాట్లాడాలని. చూడే దీనికి ఎంత పొగరో, చేతిలో డబ్బులున్నాయని విర్రవిగ్గిపోతుంది. చూస్తున్నా. పెద్ద ఫోన్ ఏమో. ఇంకేంటే మరి? నువ్వే చెప్పాలి. నా దగ్గర ఏముంటుందే బాబు. నమ్ముకోండి అమ్మా. పక్కెళ్ళు అమ్మ, ప్రభుని నమ్ముకోండి అమ్మా. ఏ ఇక్కడ నుండి వెళ్ళు. అమ్మాయి వెళ్ళు. ఏంటి అది తీసుకున్నావు చెత్త బుట్లో పాడేక? ఆగే చెప్తాను. ఇప్పుడు నేను ఎలాగో షాపింగ్ వెళ్తున్నాను కదా, ఆ తర్వాత ఎలాగో డిన్నర్ చేస్తాను. ఆ తర్వాత చేతులు తుడుచుకోవడానికి పనికొస్తుంది. నేను చెప్పడం మర్చిపోయిన, పక్కింటి సునీత లేదు, వాళ్ళ కూతురు మొన్నే కదా స్కూల్కి వెళ్ళింది. అవును, అప్పుడే కాలేజ్కి వెళ్తుంది. ఏంటి, నేను చూసినప్పుడే స్కూల్కి వెళ్ళింది, అప్పుడే కాలేజ్కి వెళ్ళిపోతుందా? కాలం ఎంత తొందరగా అయిపోతుందో. మనం కూడా ముసలోళ్ళం అయిపోతున్నామే. నా గ్లామర్ కూడా పోతుంది. అంటే మనం రోజు రోజుకి చావుకు దగ్గర అవుతున్నాం అన్నమాట. అంటే నా ఆస్తి నాతో రాదా? నువ్వే లేనప్పుడు నీ ఆస్తి ఎక్కడమ్మా? ఏ హర్షి, ఎక్కడికి? మూడోఫ్రా. ఏ పదవే, షాపింగ్ కి వెళ్దాం. అదేదో స్టార్ అంట కదా, 5 స్టార్లకి వెళ్దాం. ఏంటి, నేను నిమిషం నేను చౌక దగ్గర అవుతున్నానా? నేను సంపాదించిన ఆస్తి నాతో రాదా? నిమిషం నేను చౌక దగ్గర అవుతున్నానా? అసలు నాకేం అర్థం కావట్లేదు. కాసేపు పడుకుంటాను. నీ ఆయుష్కాలము ఎంత కొద్దిదో నీకు తెలుసా? ఆవిరి వలె మాయమైపోతావు. తరములు వెంబడి తరములు గతించిపోచున్నది. అయ్యో, నీ జీవితం ఎంత అల్పమైనది. సమయము పుట్టువలే గతించిపోచున్నది. సమయము పుట్టువలే గతించిపోచున్నది. అంటే ఆస్తి నాతో రాదా? నేను ఆవిరిలోనే గతించిపోతానా? అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఎవరు సహాయం చేస్తారు? నాకు తెలిసిన సైంటిస్ట్ ఉన్నారు కదా, ఆమెను అడిగి చూద్దాం, ఆమె చెప్తారు. మీరు సైంటిస్టేనా? అవును. ఏంటి ఇలా వచ్చారు? చిన్న డౌట్ ఉందండి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. కూర్చోండి. ఏంటి మీ డౌట్, చెప్పండి. అసలు సృష్టి ఎలా వచ్చింది? ఈ డౌట్ మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది మటుకు నిజం. ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు వాటి స్థానంలో ఉన్నాయి. అలాగే సముద్రపు లోతు, చెట్టు పెరిగే విధానం చూస్తుంటే వీటి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. మరి దేవుడు అనేవాడు మనం ఎందుకు చనిపోతున్నాం? మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు? ఈ చావడాలు బ్రతకడాలు నాకు ఎలా తెలుస్తాయమ్మా? వెళ్ళి డాక్టర్ని అడుగు.
ఇంత పెద్ద పెద్ద చదువు చదివాను కానీ ఒక్క రూపాయి రావడం లేదు. నిన్న అంత కష్టపడి డ్యూటీ చేస్తే ఒక్క రూపాయి రాలేదు. ఇవాళ ఎలాగైనా సరే డబ్బులు తీసుకోవాలి. అసిస్టెంట్ అసిస్టెంట్, ఈ మాయదారు అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడో ఏంటో. నెక్స్ట్ ఎవరమ్మా రండి. అమ్మా అమ్మా ఏమైందండి? వచ్చి కూర్చోండి. మీ ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పి డాక్టర్. ఎప్పటి నుంచి? నిన్న మధ్యాహ్నం డాక్టర్. ఏం తిన్నారు? మేకరని కాళ్ళు చేతులు తినేసాను డాక్టర్. మిగిలిన పార్ట్ కూడా తినేయాల్సింది కదా, లేకపోతే అది ఫీల్ అవుదును. మర్చిపోయాను డాక్టర్. ఏ టైంకి తిన్నారు? మధ్యాహ్నం డాక్టర్. ఎన్నింటికి తిన్నారు? డాక్టర్ పోలీస్ ఎన్ని కూర్చోవయ్యా, కూర్చొని ముందు చెప్పు. ఎప్పుడు తిన్నారు? మధ్యాహ్నం డాక్టర్. ఎన్నింటికి? 12 గంటలకి డాక్టర్. ఇవి వాడు వారం రోజుల ఎండలో నుంచో తగ్గిపోతుంది. తగ్గిపోతుంది డాక్టర్. తగ్గిపోతుంది కానీ ముందు ఫీజు ఇచ్చి వెళ్ళవయ్యా. తగ్గిపోతుంది డాక్టర్. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది డాక్టర్. తగ్గిపోతుంది కానీ వెళ్ళవయ్యా. నెక్స్ట్. ఈ కుర్చీలో కూర్చోవాలా, ఈ కుర్చీలో కూర్చోవాలా, ఈ కుర్చీలో కూర్చోవాలా. ఏంటి ఇలా చూసుకుంటున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి ఏ కుర్చీలో కూర్చోమంటారు? మీకు ఏ కుర్చీ నచ్చితే ఆ కుర్చీలో కూర్చోండి. సరే. మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఈ మధ్యన 1, 2గా కనబడుతున్నాయి డాక్టర్. అది మీరు ఎలా చెప్పగలరు? మొన్న టీ షాప్కి వెళ్తే వెయిటర్ ఒక టీ ఇమ్మన్నాను డాక్టర్. ఏంటి అయ్యా 2 టీలు ఇచ్చా అంటే 1 టీ సార్ అని చెప్పి కొట్టాడు డాక్టర్. దీన్నే మా భాషలో పిచ్చాను. ఇవాడు తగ్గిపోతుంది. ఓకే డాక్టర్. తగ్గిపోతుందా వాడు? తగ్గిపోతుంది కానీ ముందు ఫీజు ఇచ్చి వెళ్ళవయ్యా. నాకు మా అసిస్టెంట్కి 100 ఇవ్వి. ఏంటి 100 ఇచ్చు? అవి 2 డాక్టర్. నీకు 1 2 కింద కనిపిస్తుంది కదా, వెళ్ళు. మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే కానీ వెళ్ళవయ్యా. నెక్స్ట్ 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 ఎవరు లేనట్టున్నారు, కాసేపు ఫోన్ చూసుకుందాం. ఏంటి ఎవరు లేరా ఏంటి? నెక్స్ట్. డాక్టర్. రండమ్మా, వచ్చి కూర్చోండి. మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నాకు 2 లక్షలు అప్పు ఉన్నాయి డాక్టర్, తీరుస్తారా? మీ అప్పులు తీర్చలేనమ్మా ఇక్కడ నేను. మీ రోగాలను నయం చేయడానికి ఉన్నాను. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓ డాక్టర్, నాకు ఒక్కొక్కసారి ఎక్కువ ఆనందం వేస్తుంది, ఇంకోసారి షాక్ అయిపోతుంది, ఇంకోసారి ఏడుపు వచ్చేస్తుంది డాక్టర్. దీన్నే మా భాషలో పిచ్చి అంటారు. ఏంటి డాక్టర్ తెగ రాసేస్తున్నారు? నీకేస్తాను కదమ్మా, చూడు. ఇగో. ఏంటి డాక్టర్ డైలీ సీరియల్స్ అని రాశారు? అవి చూడడం మానేస్తే నీ ఆరోగ్యం వెంటనే తగ్గిపోతుందమ్మా. వెళ్ళొస్తాను డాక్టర్. సరే అమ్మా. సరే కానీ వెళ్ళవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు లేరా ఏంటి? కాసేపు ఫోన్ చూసుకుందాం. నెక్స్ట్. కూర్చోండి. బాగున్నారా డాక్టర్? బాగున్నాను కానీ ఇక్కడెక్కడ మిమ్మల్ని చూసినట్లేదే. నేను చాలా దూరం నుంచి వచ్చాను డాక్టర్. మీరు చాలా ఫేమస్ అని కూడా విన్నాను. థ్యాంక్ యూ. మీరంత దూరం నుంచి వస్తే మీకు ఎవరు ట్రీట్మెంట్ చేయలేదా? చేశారు డాక్టర్. 14 రోజులు ఇంటికాడ ఉండమన్నారు డాక్టర్. అదేదో కరోనా డాక్టర్. నీకు వచ్చింది కరోనా రా, కరోనా. అసిస్టెంట్ శానిటైజర్. ఏంటో ఇవాళ కూడా ఇలాగే ఉంది, 1 రూపాయి రాలేదు. నెక్స్ట్. హలో అక్క. హాయ్ రా, ఏంటి ఇలా వచ్చావు? చేసి ఉంటే నేనే వద్దును కదా. నాకు చిన్న డౌట్ ఉంది అక్క, నేను అడుగుదామని వచ్చాను. వచ్చి కూర్చో. ఏంటి నీ డౌట్? అసలు ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది. అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా?
ఒకవేళ దేవుడు అనేవాడు మంచివాడు అవుతే మన మీదే చనిపోతున్నాం, మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు? నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. దేవుడు అనేవాడు మంచివాడే. నా ఇన్నేళ్ళ సర్వీస్ బట్టి నేను చూసింది నీకు చెప్తాను. 1000 కోట్లు ఆస్తున్నవాడైనా సరే చనిపోవాల్సిందే. అలాగే రోజుకి 1000 రూపాయలు సంపాదించి జీవనం సాధించేవాడైనా సరే చనిపోవాల్సిందే. తప్పు చేస్తే జీతం మరణం. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అలా అయితే పాపం చేసేవాళ్ళు చనిపోవాలి కదక్క, మంచివారు కూడా ఎందుకు చనిపోతున్నారు? ఇదేం న్యాయం? ఈ న్యాయాలు ధర్మాల గురించి నాకు ఎలా తెలుస్తుందమ్మా? వెళ్ళి లాయర్ని అడుగు. సరే అక్క. ఇవాళ కూడా ఇలాగే ఉంది, 1 రూపాయి రాలేదు ఏంటో. లాయర్ గారు చెప్పండమ్మా, ఏ పేపర్ పై సైన్ చేయాలి? నాకు వచ్చిన డౌట్ ఉందండి, మీరు తీరుస్తారని వచ్చాను. రండి కూర్చోండి. చెప్పండమ్మా, మీ డౌట్ ఏమిటి? ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. మనుషులు పాపం చేయడం వలన మరణిస్తున్నారని అర్థమవుతుంది. పాపం చేసేవాళ్ళు చనిపోవాలి కానీ మంచి వారు కూడా ఎందుకు చనిపోతున్నారు లాయర్? ఇదేం న్యాయం? నేను ఒక లాయర్కి చెప్తున్నాను, ఈ లోకంలో నీతి మంత్రుల వారే లేరు, ఒక్కడు కూడా లేరు. ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు నీ ఆలోచనమును, నీ రహస్య పాపలను ఈ స్క్రీన్ పై చూపిస్తే ఇక్కడ నుండి పారిపోతావు. నువ్వని కాదు, ఇక్కడ ఉన్న అందరి పాపం కూడా, నా పాపం కూడా ఈ స్క్రీన్ పై చూపిస్తే ఒకరి మొక్కలను చూడడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే నీ ఆలోచన ఎంత భయంకరమో నీ పాపం కూడా అంతే భయంకరం. అలాంటిది ఒకరోజు ఆ పరిశుద్ధ దేవుడి ముందు నిలబడతామా? ఒకటి గుర్తుపెట్టుకో, పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే న్యాయం, అదే న్యాయం. అంటే నేను పాపం చేశాను, నాకు శిక్ష పడుతుందా? నాకు శిక్ష పడుతుంది. ఈ శిక్ష నుంచి నన్ను రక్షించేవారు ఎవరూ లేరా? నన్ను ఎవరు రక్షించారు? అసలు నేను ఏం చేయాలి? ఇంత డబ్బు సంపాదించేనే, ఈ డబ్బు కూడా నన్ను రక్షించదా? నా కొరకు ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరా? ఏంటిది? నీ కొరకు ఒకరున్నారు. మానవుడు జన్మదహ పాపి, ఇంకా శరీరంతో చిన్నదో పెద్దదో పాపం చేయడం వలన ఇంకా పాపం గుచ్చుకుంటున్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణం. శరీర మరణం అందరికీ సాధారణం. మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేవి 2 స్థలాలు. ఒకటి పాపం వలన వచ్చే నిత్య నరకం, అక్కడ అగ్ని యుగ యుగాలు భయంకరమైన యాతన. ఇక రెండవది పాపం లేని పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన పరలోకం. అది ఆకలి దప్పులు లేని రాజ్యం, కష్టాలు కన్నీలు లేని గొప్ప రాజ్యం. అసలు పరిశుద్ధులు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. నరకం దిశగా పయనిస్తున్న మానవాని స్థానంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించుటకు భూమిపై వచ్చారు. ఒకడు నీతిమంతుని కొరకు ఒకడు మరణించడం అరుదు. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు, యావత్తు మానవాళి కొరకు మరణించారు. అన్యాయపు తీర్పులు, వీపిపై ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, ముఖాన 600 రోమ సైనికులు ఉమ్ములు, భుజాన బరువైన గరుకైన శిలువ, చేతులలో కాళ్ళలో పొడవైన మేకులు, మండుటండలో ఇక ఎన్నో భయంకరమైన శ్రమలను మానవుల కొరకు అనుభవించారు. పాపివాని గ్రహించి క్షమాపణకై వేడుకుంటే ఆయన క్షమించి నరక శిక్షను తొలగించి పరలోక భాగ్యం ఇస్తారు. అంటే యేసయ్య నా కోసం మరణించాడా? నా పాపాలను ఆయన భరించాడు. నా పాపాలను ఒప్పుకుంటే ఆయన శిక్ష నుంచి నన్ను విడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ స్కిట్ యొక్క అర్థము మనం చూస్తున్నాం. ఈ లోకంలోని ఆస్తి, అలాగే ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు ఎన్ని రకాలుగా మనుషులు సంపాదించుకున్నా చివరికి వారికి అక్కడికి రాదు. అంటే పరలోక రాజ్యాన్ని అవి తీసుకుని వెళ్ళలేవు. అలాగే వారి జీవితాల్లోని చివరి వరకు కూడా తోడు రావు అనే
యొక్క సత్యాన్ని వారు తెలియజేశారు. అంతేకాకుండా ఈ స్కిట్లోని ఎన్ని రకాలుగా ప్రయాసాలు ఉన్నా చివరికి ఒకరే ఒకరు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చివరి వరకు తోడు ఉంటారు అని, ఆయన మాత్రమే నరకం నుంచి తప్పించేవాడని, మోక్ష మార్గానికి నడిపించేవాడు, చివరి వరకు తోడు ఉండేవాడు ఆయనని ఇక స్కిట్ ద్వారా నీ కొరకు ఒకరు ఉన్నారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఇక స్కిట్ ద్వారా తెలియపరిచారు. నిజమేనండి. ఈరోజు మనం అందరము కూడా ఈ రోజున ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని పొందుకుంటున్నాము అని అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారే. కాబట్టి ఇందాక వాక్యం కూడా మనం విన్నాం. ఖచ్చితంగా నలిగిన హృదయాలను దృఢపరచడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. మనకి విమోచన, విడుదల ఆయన ఒక్కడే ఇచ్చేవాడిని నమ్మిన వారు ప్రతి ఒక్కరిని గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరచుదాం. సమస్త ఘనతకు మహిమకు ఆయనే యోగ్యుడు, పూజ్యుడు. దేవునికి స్తోత్రం. ఇక చివరి కార్యక్రమంలోనికి వచ్చేసి